జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ అవుతారా? మాకు డౌట్. డౌట్. మీరు ఆ 4 ఏళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టిన సందర్భంలో రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, వివేకానంద రెడ్డి గారి అవును, కేసు అప్పుడు మాట్లాడారు. నేను బెయిల్ రద్దు అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. మాట్లాడారు ఎందుకంటే ఐ హ్యాడ్ ఎ వ్యాలిడ్ రీజన్. హ్మ్. నేను చెప్పిన రీజన్ ఏంటంటే ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు, హ్మ్. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. హ్మ్. సో కాబట్టి బెయిల్ రద్దు చేయాలని అన్నప్పుడు చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవుతుంది అనుకున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదుగా, సో ఇప్పుడు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి లేదు. అప్పుడుతో పోలిస్తే పాసిబిలిటీస్. అవకాశం తక్కువ. వేరే కేసులు ఏమైనా కూటమి సర్కార్ అరెస్ట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది. రావచ్చు అప్పుడు జరగవచ్చు. ఆ కేసుల్లో నేను చెప్పేది ఇప్పుడు అటువంటి ఆలోచనలో ఉన్నారా? అరెస్ట్ చేయాలి, కేసులు తెలియదు పెట్టాలి? నాకు. నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని, నాకంత వాళ్ళ సమావేశాల్లో పాలు పంచుకునే అవకాశం ఉండదు కాబట్టి. ఆ వర్డింగ్ సౌండ్ రాంగ్గా ఉంది సార్. నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని అనే వర్డ్ చాలా రాంగ్గా ఉంది. మరి ఏమని చెప్తారు? అసాధారణ ఎమ్మెల్యేనని చెప్పాలా? తీసుకోవడానికి కూడా అది రావట్లే ప్రాపర్గా. చెప్పాలి. ఇప్పుడు కొన్ని నిజాలు ఒప్పుకుని తీరాలి. మనం ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి నేను ఆర్డినరీ ఎమ్మెల్యేనైనా నేను ఎక్స్ట్రాడినరీ ఫెలోని అని ఏం చెప్తాం? శతకోటి లింగాల్లో బోర్లింగం వెటకారంగా అంటున్నారేమో అది. అటకారం ఉన్నమాట అంటున్నా. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ కేసుని చాలా మైన్యూట్గా, ఆ కేసు లాయర్ల కంటే మీరే ఎక్కువ ఫాలో అంటే అది నేను చాలా ఎక్కువగా ఫాలో అయ్యా, కానీ అది మ్యాటర్ సిబిఐలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. సిబిఐ వాళ్ళు ఇంకో ఛార్జ్షీట్ వేయాలి. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. అంటే అప్పుడు సిబిఐని జగన్మోహన్ రెడ్డి బీజేపీని పట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని క్యాంపెయిన్ నడిచింది. తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది. మీరు మాట్లాడలేదు, నాకు గుర్తులేదు, కానీ టీడీపీ చేసింది. ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి డెఫినెట్గా ఉండదు కదా. ఉండకూడదు, ఉండదు కూడా. న్యాచురల్గా పొలిటికల్గా మనం చూస్తే కూడా అలా కనిపిస్తుంది. సో ఆ కేసులకు సంబంధించిన డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? చేస్తూనే ఉన్నాం గత 5 నెలలుగా. నో డెవలప్మెంట్. ఇంకా చేస్తూనే ఉంటాం. మానవుడు ఆశాజీవి. 5 నెలలు చూసారు, 5 ఏళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా? మరి చూద్దాం మరి, ఎందుకంటే అనుకునే జరగట్లేదు. సరే, మీకు ఇంకా చాలా ఈజీగా ఆన్సర్ చెప్పడానికి అడిగే క్వశ్చన్ 2 అడుగుతా, క్లోజ్ చేస్తా. ఏంటి, కూటమి సర్కారు 6 గ్యారంటీస్ని అమలు చేసిందా? 5 నెలల కూటమి సర్కారు 2 చేసింది. 5 నెలల్లో 2 చేసింది. ఇంకెన్ని 4గా మిగిలినాయి. ఒకటి చేసుకెళ్తుంది. అమ్మకు వందనం, నాన్నబుడ్డి, అమ్మ ఒడి ఏదో ఇటువంటి కామెంట్స్ చేశారు, ఇవ్వలేదు అనేది ఒకటి వైసీపీ మాట్లాడుతున్న మాట. అవును, ఇచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటారు, ఇచ్చిన తర్వాత నోరు మూసుకుంటారు. మామూలుగా జూన్ 12కి స్కూల్స్ ఓపెన్ చేసే టైంకి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అన్నారు. ఇప్పుడు ఏవీ లేవు. అక్క చెల్లెమ్మలంతా ఆందోళనలో. ఇప్పుడు అన్నమాట నిజమండి, ఇప్పుడు దాకా ఇవ్వనమాట నిజమండి. బట్ త్వరలో ఇస్తారన్నది కూడా నిజం. త్వరలో ఇస్తారనేది ఆశ కాదు, నిజమే. బస్సు దీపావళి అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. ఫ్రీ బస్సు తెలంగాణలో నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ అయింది. దానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఏదో 1480 బస్సులు ఏదో ఆర్డర్ ఇచ్చారంట. సో ఫ్రీ అనేటప్పటికీ ఎక్స్ట్రా తిరిగే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆ ఎక్స్ట్రా వాళ్ళకి ఉండేలాగా ఒక 1480 బస్సులు ఆర్డర్ ఇచ్చారంట. మరి బస్సులు రావాలి కదా. ఇస్ ఇట్ ఏ వ్యాలిడ్ రీజన్ సార్? సర్టన్లీ నాట్ అన్ ఇన్వాలిడ్ రీజన్. ఓకే, మిగతా గ్యారంటీలకు సంబంధించి ఇంకేమున్నాయి? 1500 ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు ఆడపిల్లలకి. అవును, ఎప్పుడంటే దానికేం బస్సులు కొనే అవసరం లేదు కదా. అవును, దానికి డబ్బులు చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం ఎంత దాకా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. అది దాన్ని మదించే పనిలో ఉన్నామని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ మదింపు పూర్తయిన తర్వాత, కొంచెం ఆదాయం పెరిగిన తర్వాత ఒకటి ఇస్తారు. సంపాదించిన తర్వాత, సంపద సృష్టించిన తర్వాత ఇస్తారు. లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎవరైనా ప్రింట్ అయితే చేసి ఇవ్వలేరు కదా. డెఫినెట్గా అన్నీ అమలు చేస్తారు, బట్ సర్టన్లీ నీడ్స్ టైం కొంత. అది ప్రభుత్వం వైపు నుంచి చెప్తే హానెస్ట్గా ఉంటుంది కదా. మేము హామీలు ఇచ్చాము, చాలా అప్పులు ఉన్నాయి, అమలు చేయడానికి కష్టమవుతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచో ఆ తర్వాత ఈ నుంచో చేస్తాం అనేది ప్రభుత్వం ఎందుకు? మరి బడ్జెట్లో చెప్తారనుకుంటా. బడ్జెట్ పెడుతున్నారా? బడ్జెట్ పెట్టలేదు ఇప్పటివరకు. మీరు ఇంకా రేపు 11వ తారీఖు ప్రవేశపెడుతున్నారు. అందులో క్లారిటీ వస్తుంది. సో ఈ 4 నెలల్లో ఇంకా కొత్తది ఏమన్నా వస్తుందా? రాకపోతే ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో ఉంటుంది. రైట్ సార్. రచ్చబండ పెట్టొద్దు అని రఘురామకృష్ణరాజు గారిని ఎవరైనా చెప్పారా? కండిషన్ పెట్టారా? ఎవ్వరు చెప్పరు. హానెస్ట్గా చెప్తున్నా.
కూడా చెప్పలే. పాయింట్లు లేవని చెప్పి నేనే పాయింట్ పెడతాను. లేవని మీకు మీరే ఆపేశారు అంతే. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయట్లా, చేయలేరు, చేయలేరు కూడా. నేనే కంట్రోల్లో ఉంటున్నా. మీరే కంట్రోల్ చేసే అవకాశం ఎవరికి ఇవ్వకుండా మీరే కంట్రోల్లో ఉంటున్నారు. ఏదో సినిమాలో ఇంట్రా కంట్రోల్ అనుకుంటారు కదా, అలాగే. రాకీలో ఎన్టీఆర్ లాగా. రాకీయా, అదే. ఓకే. చివరిగా పవన్ కళ్యాణ్ గారి 5 నెలల ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడండి. అంటే ఆయన శాఖలు ఆయన సక్రమంగా ఆయన నిర్వహిస్తున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇదంతా రూరల్ కాన్స్టిట్యున్సీ మీకు ఎక్స్పీరియన్స్. అందుకని అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి పర్యావరణంలో ఆయన మరి ఏం చేశారో నాకైతే నిజంగా ఐడియా లేదు. చివరిగా సార్ కంక్లూడ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి సంబంధించిన ఆస్తుల వివాదం, ఆ కుటుంబానికి మీరు చాలా దగ్గర వాళ్ళు, చాలా సంవత్సరాలుగా చాలా దగ్గరగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో. దానికి సంబంధించి ఒక మాట చెప్పండి, ఏంటి అసలు ఆ ఎపిసోడ్స్ పైన మీ కమెంట్ ఏంటి? అంటే అలాగా బయటపడటం దురదృష్టం. నాకు టు దేర్ ఫ్యామిలీ ఐ హ్యావ్ ఆల్ మై సింపతీస్, బట్ అంతలాగా ఓపెన్గా మీడియాకి వచ్చి మాట్లాడుకోవటం అనేది దురదృష్టం. దానికి అంత పబ్లిసిటీ కూడా మీడియా ఇవ్వక్కల్లా. కాకపోతే మరి పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి, ఇద్దరు 2 పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, జనరల్గా ఇట్ విల్ బి ఏ న్యూస్ ఫర్ ఎనీ కామన్ మ్యాన్. దురదృష్టం. మీడియా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు, కానీ మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో రేపు పొద్దున్న లెటర్ రిలీజ్ చేస్తామని 24 గంటల ముందు చెప్పి, నేను కాదంటలా, పార్టీ పబ్లిక్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అలా వస్తుంది మరి. సో దాంట్లో ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు ఒప్పు ఉంది అని చెప్పాల్సి వస్తే నో కామెంట్. దాని మీద కామెంట్ చేయరు, రైట్?